నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులపై అత్యాచారాలు చాలా దురదృష్టకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్య. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని హోంమంత్రి వెల్లడి. రాజకీయాలు మానేద్దామని, ఆటోనగర్లోని అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రతి కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపణ. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని వెల్లడి. నైపుణ్యం కలిగిన కళాకారులకి, స్వయం సహాయక సంఘాల సభ్యులకి జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ్ భారత్ మహోత్సవ్. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. చిన్నారులపై అత్యాచారాలు చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విజయవాడలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. న్యాయవాదులందరినీ ఒకే చోట చేర్చి సదస్సు నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళలు ఎక్కువగా ఉండటం శుభపరిణామమని తెలిపారు. మీద మనం ఒక వర్క్షాప్ తీసుకోవటం కానీ, రాబోయే కాలంలో ఈ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోవటం ఒక పక్క. విషయం ఏంటంటే దొంగ మనకన్నా షార్ప్గా పనిచేస్తున్నాడు. ఎంత షార్ప్గా పనిచేస్తున్నాడంటే మనం ఒక యాంగిల్లోనే ఆలోచిస్తే వాడు 10 యాంగిల్లో మనం ఎటువైపు నుంచి రాగలమని ఆలోచన చేసుకొని ఓవరాల్గా ఎక్కడో ఒకడ సక్సెస్ అవుతున్నాడు. కానీ మనం ఈ లీగల్లో ఒక పాయింట్ ఉంటుంది, ఏదో ఒక ఆధారం ఉంటుంది చూడండి. అంటే ఎక్కడో ఒకడ మనకి దొరికే పొజిషన్ మన లా సిస్టంలో, అంటే అది మన లా సిస్టంలో కనిపించే పరిస్థితి. సో అటువంటి డిజిటల్ ఎవిడెన్సెస్ని క్లియర్ చేసుకోవటం. కానీ ఇందాక డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆయనతో మాట్లాడాను, సార్తో మాట్లాడాను. సార్ కూడా అన్నారు, చాలామందితో పోల్చుకుంటే మన స్టేట్లో డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కొంచెం అప్గ్రేడ్ అయిందండి. ఇంకొంచెం స్టాఫ్ని పెంచుకొని మనం అప్గ్రేడ్ చేసుకోగలిగితే ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం పనిచేసుకునే పొజిషన్ ఉంటుంది అని. సో యాజ్ ఇట్ ఈస్గా సైబర్ క్రైమ్, ఇందాక మనం లాస్ట్ క్రిమినల్ మనం సాధారణంగా క్రైమ్ రేట్ చూసుకుంటే లాస్ట్ 7-8 మంత్స్లో ఒరిజినల్గా ఉన్న క్రైమ్ రేట్ 9% తగ్గింది. కానీ సైబర్ క్రైమ్ చూసుకుంటే సైబర్ క్రైమ్ పెరుగుతుంది. అంటే మనకి తెలియకుండా రాజకీయాలు మానేద్దామని, ఆటోనగర్లో అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రతి కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు. ఆటోనగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియస్ అసోసియేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ని ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫెసిలిటీ సెంటర్లో ఉచితంగా ఏర్పాటు చేసిన ఉదయం రిజిస్ట్రేషన్ సెంటర్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియస్ అసోసియేషన్, విజయవాడ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, జేఆర్డీఐ లా సర్వీస్ సొసైటీ సభ్యులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. ఆటోమొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు, ఈ రంగంలో యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఆటోమొబైల్ రంగం పారిశ్రామికవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలు మానేద్దాం, ఆటోనగర్లోని అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి ప్రాంతానికి స్పోర్ట్స్ సిటీ క్లస్టర్, లెదర్ క్లస్టర్, డిఫెన్స్ క్లస్టర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. నమస్కారం. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేబిఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ని ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆనందమయంగా అయి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ, అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ, రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం
పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ఇవాళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ అందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి. ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ప్రతి ఓటు విలువైన, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఎక్స్లో పెద్ద సైకో ఈ పిల్ల సైకోకి మద్దతుగా పోస్టు పెట్టడంపై సైకో ఇజానికి పరాకాష్ఠగా వర్ణించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. గత ప్రభుత్వంలో సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన సైకోలకు తగిన శిక్షలే పడుతున్నాయని తెలియజేశారు. వంశీ ఆగడాలు భరించలేక ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఓడించారని తెలిపారు. వంశీ, కొడాలి నాని వంటి వారి బూతుల వలన కూడా నష్టం జరిగిందని వైసీపీ నేతలు బహిరంగంగా చెప్తున్నారని తెలియజేశారు. వంశీ టీడీపీలో ఉండగా ఇలాంటి ప్రవర్తన లేదని, అలా ఎవరైనా వాగితే మా అధినేత చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేసేవారని తెలియజేశారు. నిజమైన రాజకీయాలు చేసే ఆడవాళ్ళని కూడా తిట్టించేటువంటి నైజం టీడీపీకి లేదని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావని, టీడీపీకి మద్దతిచ్చిన వారందరినీ హింసించిన చరిత్ర వైసీపీదేనని అన్నారు. ధైర్యంగా పోరాడే తత్వం టీడీపీ కార్యకర్తల సొంతమని చెప్పారు. అలాంటి సైకోలు మళ్లీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో వచ్చి అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్న టైంలో పెద్ద సైకోమైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీర్పు అయితే జగన్మోహన్ రెడ్డి గురించి పరాకాష్ఠకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘాలన్నీ బహిష్కరించింది. మీరు ఎప్పుడైతే భువనేశ్వరి గారు తమ్ముడు మాట్లాడారో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వేసేశారు. అది మీ తెలుగులో ఒక పైన జగన్మోహన్ రెడ్డి నేను 140 సీట్లు ఇచ్చాడు, 11 సీట్లు వచ్చింది. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే పొందుతున్నారు. వాళ్ళు ఎవరితోనే చూసి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు. ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత బాగుంది. అసలు మీరు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలో పంచుతున్నటువంటి వాళ్ళ ఈ పడాలని వంశీ కొద్దిగా నైపుణ్యం కలిగిన కళాకారులకి, స్వయం సహాయక సంఘాల సభ్యులకి జీవనోపాధి అంశాలని కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ్ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కళాకారుల జీవితాలని మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని అన్నారు. సాంప్రదాయ, చేనేత, హస్తకళలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఆప్ ఫార్మ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి నాబార్డ్ మార్కెటింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విజయవాడలోని మేరిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామీణ్ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా శుక్రవారం ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు స్టాలని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం విజయవాడ ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా గ్రామీణ్ భారత మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ 2025లో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత మరియు హస్తకళల ప్రదర్శనని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు.
అలాగనే ఫిబ్రవరి 14 నుంచి 23 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రామీణ కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం పొందుతారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ హస్తకళల్లో మంగళగిరి పట్టు, ఉప్పాడ, పొందూరు, గద్దర్, తెలంగాణ ప్రత్యేకతలైన నారాయణపేట సిల్క్ అండ్ కాటన్ చీరలు, అలాగనే శ్రీకాకుళంలోని సిక్కోలు కాటన్ చీరలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయని తెలియజేశారు. తిరుపతికి చెందిన బాలాజీ హస్తకళలు, ధర్మవరం పట్టు చీరలు, శ్రీ బాలాజీ కాటన్ సిల్క్, కొండపల్లి, ఏటికొప్పాక వంటి సాంప్రదాయ కళాఖండాలతో పాటు తమిళనాడు నుంచి ప్రత్యేకంగా వచ్చిన నవసారిగై, ఆఫ్టో పట్టు చీరలు కూడా ఈ ప్రదర్శనలో ఉన్నట్లు తెలియజేశారు. నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ రైతులు, మత్స్యకారులు, చేనేత కళాకారులు మరియు చిరు వ్యాపారస్తుల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏపీ జనరల్ మేనేజర్ డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఆప్కాబ్ ఎండీ డాక్టర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఏపీ జీవీబీ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి, నాబార్డు ఏపీ డీజీఎం ఎం శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. Hello, check 1 2 3. Hello, mic check, mic check, mic check. Hello. రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ జిల్లాలో నబార్డ్ ఆధ్వర్యంలో హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు చేపట్టినవి ఈ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే వందలాది మంది హ్యాండీక్రాఫ్ట్ అలాగే హ్యాండ్లూమ్స్ వీళ్ళు చేసేవాళ్ళు వచ్చి వాళ్ళ వస్తువులన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇది మార్కెటింగ్ మంచి అవకాశం అని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల కల్చర్ ట్రెడిషన్ని చాటి చెప్తుంది. మాకు తెలిసే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ఇంకా మనకు తెలియని చాలా కల్చర్స్ ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే కొండపల్లి బొమ్మలు అయితేనేంటి, మంగళగిరి చీరలు అయితేనేంటి, ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి అయితేనేంటి, ఎట్టికొప్పక బొమ్మలు అయితే ఇవన్నీ ట్రెడిషనల్గా వచ్చేవి. ఇప్పుడు మనం ఇండియాలో ఇది మన ఇంత ట్రెడిషన్గా ఉండేది ప్రపంచ స్థాయికి మనం తెలియజేయాలి. సో దీని నుంచి ఎవరైతే దీన్ని తరతరాలుగా చేస్తూ వచ్చారో వాళ్ళకి ఒక గుర్తింపు రావాలి, వాళ్ళకి ఒక ఇది లైవ్లీవుడ్గా ఉండాలి, అది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న ఈ కార్యక్రమం చాలా మంచిది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నబార్డు అలాగే బ్యాంక్స్ ద్వారా ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంత చక్కగా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇచ్చి పెట్టుబడి నిధులను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాగే మనం ప్రతి గ్రామంలో కూడా ఒక్కొక్క వారిని ప్రమోట్ చేసి అలాగే ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఉండేలాగా ఏదైతే అనుకుంటున్నామో దానికి ఈ ఒక ఇనిషియేటివ్ చాలా తోడ్పడుతుంది అని ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నబార్డు యజమానికి మొత్తం నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏపీలో జనవరి నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందని, ప్రజలందరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాధానగర్ యూపీహెచ్సి బిల్డింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎదురుగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో జనవరి నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టామని, విజయవాడ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రమై రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం వలన బయోగ్యాస్ తయారీలోనూ, సేంద్రీయ వ్యవసాయానికి ఎరువుగా ఇంకా అనేక రకాలుగా ఉపయోగపడతాయని, ఈ విషయాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కొరకు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రజలందరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ భాగంగా ఈ రోజు 63వ వార్డులో మనము ఒక ర్యాలీ చేయడం జరిగింది. హానరబుల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా మన ఫంక్షన్ కి రావడం జరిగింది.
ఇప్పుడు మనకు వచ్చిన స్వచ్ఛంద కార్పొరేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నుంచి మానిటర్ చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఒక థీమ్ బేసిస్ పైన ఈ యాక్టివిటీ చేయమని కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఫిబ్రవరి నెలలో రిసోర్స్ అని ఒక థీమ్ బేస్ పైన మనము ఈ యాక్టివిటీని చేస్తున్నాము. అంటే సోర్స్ లో వచ్చిన చెత్తను కూడా ఒక రిసోర్స్ గా మార్చడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. దీంట్లో మనకి రెడ్ అలాగే బ్లూ అండ్ గ్రీన్ 3 డస్ట్బిన్ మనం ఆల్రెడీ ఆల్ హౌస్ హోల్డ్స్ కి కూడా ఇవ్వడం జరిగింది విజయవాడ కార్పొరేషన్ లో. ఇందులో సోర్స్ లోనే సెగ్రిగేట్ చేయడం, అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ అలాగే హజార్డస్ వేస్ట్ 3 కూడా సోర్స్ లోనే సెగ్రిగేట్ చేయాలి. అలాగే మన అందరికీ తెలుసు డోర్ టు డోర్ కలెక్షన్ భాగంగా మనకు వచ్చే క్లాప్ ఆటోలు ఉండొచ్చు, వీల్ బ్యారోస్ ఉండొచ్చు, ఇంటికి కూడా కలెక్షన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అవుట్పుట్ అనేది వస్తుంది. వచ్చే చెత్త కూడా మనము రిసోర్స్ గా మార్చుకోవచ్చు అనేది ఒక థీమ్ కాన్సెప్ట్. దీంట్లో భాగంగానే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు అలాగే ఎంటైర్ కార్పొరేషన్ సిబ్బంది ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం యాంటీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డ్రైవ్ కూడా మనం చాలా వైబ్రెంట్ గా విజయవాడలో చేస్తున్నాము. లెస్ దెన్ 120 మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్ పైన అవగాహన స్టార్ట్ చేశాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించనున్న మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పలువురు ప్రముఖులు రానున్న సందర్భంగా ముఖ్య కూడళ్లలో ప్రజలకి అసౌకర్యం కలగకుండా వాహన రాకపోకల దారి మళ్లించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ని వివిధ మార్గాలలో మళ్లించినట్లు పేర్కొంది. కంట్రోల్ రూమ్ వైపు నుంచి బెంచ్ సర్కిల్ వైపునకి వెళ్లే అన్ని వాహనాలని ఆర్టీసీ వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు స్వర్ణ ప్యాలెస్, దీప్తి సెంటర్, చుట్టుగుంట, పడవల రేవు, గుణదల, రామవరప్పాడు రింగు మీదుగా బెంజ్ సర్కిల్ వైపునకు మళ్లిస్తున్నారు. బెంజ్ సర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా, కూడలి వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహ్వానితుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. పోరాటాల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ కేబిఎన్ కాలేజీలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఎంపీ కేశినేని శివనాథ్ ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ ప్రచారంలో ఎస్కేపీవీవి గ్రూప్ ఇన్స్టిట్యూట్స్ ఏవో డాక్టర్ వి నారాయణరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీర, ఆర్యవైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బే, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా, ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అభ్యర్థిగా కూటమి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభ్యర్థిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో అభ్యర్థిగా వారి ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చే ఇక్కడ ఉన్న లెక్చరర్స్ని ఈ ప్రజాప్రభుత్వంలో వారు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరినీ కోరటం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కలిసి కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి పోరాటాలతో సమస్యను కాదు, సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయాణిద్దామని తెలియజేస్తూ ఇదివరకటి రోజుల్లో పోరాటాలు జరిగాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాంచి సమస్యలు పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటాం. ఆలపాటి రాజేంద్ర గారిని నియమించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురేంద్ర గారు మరి ఉమ్మడి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర గారిని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. 2 జిల్లాల్లో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు మరి పశ్చిమ నాయకులందరం కూడా ఈరోజు కేబిఎన్ కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 400 మంది లెక్చరర్స్ ఉన్నారు. వారందరినీ అప్పీల్ చేయడానికి వచ్చాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలంటూ మొన్న మ్యాండేట్ వచ్చిన దాంట్లో కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ముందుండి పెద్దమ్మ వాళ్ళకు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. ఈరోజు ఈ శాసన మండలి ఎలక్షన్ల ద్వారాగా శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఉచిత డయాబెటీస్ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెనిగల్ల చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 10 రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ నందు ఉచిత డయాబెటీస్ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేయనున్నారు.
ఈ విషయంపై మీడియా సమావేశంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ మెగా వైద్య శిబిరంలో షుగర్ వ్యాధిగ్రస్తులకి అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందుల్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగనే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అంతేకాకుండా తమ వైద్యశాలలో 2,000 రూపాయల విలువగల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలియజేశారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పీపీబీఎస్, HbA1c, ఈసీజీ టెస్టు, క్రియేటిన్ పరీక్ష, అలాగనే ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఎక్స్రే కూడా ఉచితంగా తీస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు. రావడానికి కారణము 100% బీపీ షుగర్ కంట్రోల్ లేకపోవడమే. సో బీపీ షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పుల టాబ్లెట్ల వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటిస్ కి సంబంధించిన పరీక్షలు, దాంతో పాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్ లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏదన్నా వాళ్ళకి కిడ్నీలో ఏమైనా తేడా ఉందా ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రజలందరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన కిడ్నీ పరంగా మనకి మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్, ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్ని ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకోండి. ఈ రోజు శ్రీ భవానీ హాస్పిటల్లో మనం మెగా ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ ఈ శిబిరం ఒక వారం పాటు కొనసాగుతుంది. 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం మన స్క్రీనింగ్ కోసం చేయటం అవుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా పాకుతోంది. ఇప్పుడు పిల్లల్లో కూడా 0.94% స్కూల్ పిల్లల్లో షుగర్ డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇటువంటి తరుణంలో పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవడం అనేది మంచి పద్ధతి. సో దీంట్లో మనం ఈ క్యాంపులో మనం ఒక HbA1cతో పాటు 7 నుంచి 8 టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. చేస్తున్నాము. తర్వాత మెయిన్ సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అందరూ కోరుకుంటున్నాను. దీంతో పాటు మనం మన ప్యాకేజ్ ఇది కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటట్టు ప్యాకేజీలు నిర్ణయించాము. సో ఆ ప్యాకేజీల ద్వారా అందరూ బెనిఫిట్ అవుతారు. డయాబెటిక్ కానీ, నెఫ్రాలజీ కానీ అన్ని విభాగాల్లోనూ ప్యాకేజీలు ఉన్నాయి. సో వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది మనం డిలే చేసిన కొద్దికి అది ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకుని ఇలాంటి మనం ద్వారా స్క్రీనింగ్ చేయించుకుని ముందే డయాగ్నోస్ చేసుకోవడం నా పేరు డాక్టర్ రాధాగోపాల్, ఎండి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో మన భవానీ హాస్పిటల్లో గత 2 వారాల నుంచి జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటీస్ సేవలు స్టార్ట్ అయ్యాయి. సో దానిలో భాగంగా ఒక 2 వారాల పాటు అంటే ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు డయాబెటీస్ సంబంధించిన టెస్టులు అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c, ఈసీజీ, సీరం క్రియాటిన్ అండ్ అవసరమైన వాళ్ళకి ఎక్స్రే కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అండ్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైన భవానీపురం ప్రజలు, గొల్లపూడి ప్రజలు అండ్ తాడేపల్లి ప్రజలు ఈ క్యాంప్ని సద్వినియోగపరుచుకుని ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అండ్ డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్న పేషెంట్స్ ఈ క్యాంప్ని సద్వినియోగం పరచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే డయాబెటీస్ అంటే కేవలం మందులే కాకుండా మనం షుగర్ కంట్రోల్కి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి అండ్ డయాబెటీస్కి లాంగ్ టర్మ్లో కాంప్లికేషన్స్ వచ్చే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలు, పెరాలసిస్ అండ్ నరాల సంబంధించి రాకుండా కూడా పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అందరికి తెలిసిందే మన భవానీ హాస్పిటల్లో ఆల్రెడీ 24 hours ICU అండ్ 24 hours ఎమర్జెన్సీ సర్వీస్ కూడా నడుస్తున్నాయి. అలాగే జనరల్ మెడిసిన్ సేవలు అయినటువంటి బీపీ, థైరాయిడ్, లివర్ సమస్యలు,
పాయిజనింగ్స్, పెరాలసిస్ వాటికి కూడా ఫుల్ 24 hours ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని షుగర్కి సంబంధించిన డాక్టర్ సిహెచ్ వెంకట్ ఎంఎస్ఆర్తో ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో మన ప్రస్తుత భవానీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా హార్ట్తో సంబంధించిన ట్రామా కేసెస్ కానీ, ప్రత్యేకంగా జాయింట్ రిప్లేస్మెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్ అన్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ప్యాకేజెస్ అన్ని నీ రిప్లేస్మెంట్స్ అన్ని ఏదో నమ్మకం అనేది తక్కువగా ఉంటుంది చాలా మందికి. బట్ అలాంటి అపోహలు ఏమి ఉండవు. అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాలు మార్పిడి, కీలవత, తుంటి మార్పు సంబంధించినవి మధ్యతరగతి వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబిలిటీ ఉండేలాగా చేయడం జరుగుతుంది. అంటే తక్కువ ప్యాకేజ్లోన ఏదో సమ్ ల్యాక్స్ లాగా కాకుండా ఎంతవరకు వాళ్ళు పెట్టుకోగలరో మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఉచిత వైద్య శిబిరంలో ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా మన ట్రామాకి సంబంధించిన ఎక్స్రేస్ కానీ, అదేనా స్పైన్ ఎక్స్రేస్ కానీ, నీ ఎక్స్రేస్ కానీ, చెస్ట్ ఎక్స్రేస్ కానీ, నీ అండ్ తుంటికి సంబంధించి హిప్ ఎక్స్రేస్ కానీ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు డెక్సా స్కాన్ అంటే బోన్ సాంద్రత చెక్ చేసుకోవడానికి ఉన్న శిబిరం నందు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసింది అనిపిస్తుంది. ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న శ్రీ భవానీ హాస్పిటల్ కి ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపెయిన్ చేయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక 30-40 years ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడం కానీ, సడన్ గా కొలాప్స్ అవడం కానీ, అంటే బయటికి వెళ్తే ఇంటికి వస్తామని కూడా నమ్మకాలు లేని స్థితిలో ఉన్నారు. సో ఇవన్నీ నేను బిలో పావర్టీలో అంతే మొత్తం ఒక 10 ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలన్నీ తిరిగి సెలెక్టివ్ గా తీసుకున్నాను. కొంతమంది సామాన్యులు కూడా హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగా డబ్బులు ఎక్కువైపోతాయని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని అవాయిడ్ చేసేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సామాన్యులకి అందుబాటులో వైద్యం అందుతుంది అనేది ఈ క్రియేషన్ కోసం అని ఫస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఒక 10 days ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ టైమింగ్స్ అంటే బిజీ లైఫ్ లో రాలేరు ఒక రోజులో. సో అందుకని 10 రోజులు అయింది అనుకోండి, ఆ 10 రోజుల్లో రోజు కొంతమంది వచ్చి చూయించుకొని వెళ్తా ఉంటారని బేసిక్ అంటే దానిలో షుగర్ కానీ, హెచ్బిఎన్సీ కానీ, క్రియాటిన్ కానీ, ఈసీజీ కానీ ఇవన్నీ ఏంటంటే హార్ట్ కి, కిడ్నీకి, మామూలుగా ఇంకా మిగతా అవయవాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అన్ని అందుకని ముఖ్య గమనిక మాన్యువల్ గా తీపండి అని పెట్టిన రక్తం అంటే మాన్యువల్ గా తీసి చేస్తున్నాం. ఏదో మిషన్ ద్వారా కాకుండా రక్తం తీసుకొని పరీక్ష చేసి 2 గంటల సేపు అయినా వెయిట్ చేయించి పేషెంట్లు కూడా అందరికి చెప్పాం. ఇప్పటికి 100 మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు. సో డైలీ కూడా అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ పద్ధతి ప్రకారం 10 రోజులు ఇది స్టార్ట్ చేస్తాం. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా తమ కుటుంబంలోని ఒక సభ్యున్ని కోల్పోవలసి వచ్చిందని బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్కు తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న ఓ విద్యార్థి బ్రెయిన్ డెడ్ కి గురయ్యాడని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టి దుర్గాప్రసాద్ కాలేజ్లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రమాదానికి గురైన విద్యార్థిని విజయవాడ 5వ నెంబర్ రోడ్లోని రమేష్ హాస్పిటల్కి తరలించింది. కాగా విద్యార్థిని పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆవేదనకి గురయ్యారు. సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఘటనకు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తున్నారు. సకాలంలో హాస్పిటల్కి తీసుకువస్తే వైద్యం అంది బ్రతికేవాడని చెప్తున్నారు. అది నాకు కాలేజీ ఫోన్ కాల్ కూడా పేరెంట్స్ రాలేదు. ఒక్క ఈ రోజు వచ్చారండి, ఈ రోజు ఇప్పుడు వచ్చారండి, ఇప్పుడు కూడా కాలేజీ మా పేరెంట్స్ రాలేదు. నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఒక అబ్బాయి 100% బ్రెయిన్ డెడ్ ఆయన డాక్టర్ గారు చెప్పేశారండి. 0% ఛాన్సెస్ అని చెప్పేశారు. ఇంకా మా అంటే బాబు పేరేంటి చిన్న టీ దుర్గాప్రసాద్. కాలేజ్ ఏం చదువుతున్నాడు? కేఎల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్. జరిగింది పొద్దున మళ్ళీ ఏం తీసుకుంటారా మనల్ని
ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ హైస్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గద్దె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కొన్ని నెలల్లోనే ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటుని ఆలపాటికి వేసి ఘన విజయం అందించాలని కోరారు. యువకులు నిరుద్యోగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించగలిగిన వ్యక్తి ఆలపాటి అని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచమని ఈ రోజున ఈ జిల్లా పరిషత్ పట్టమట హై స్కూల్కి వచ్చి అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఆయనకున్న సీనియారిటీ, ఆయన గతంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్నా, నిరంతరం సమస్యల మీద ఏ విధంగా ఆయన అడ్రస్ చేసి పరిష్కరించారో కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో టీచర్స్ కు ఉన్న పెద్ద సమస్యలు, క్లిష్టమైన సమస్యలు ఇంకా ఏ వ్యవస్థకి లేవనేది నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే సుమారు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళకి పెండింగ్ ఉంది. వాళ్ళకి కామన్ గా లీవ్ క్యాష్మెంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళ అవసరానికి ఏదైనా అప్పుగా చెవక, ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా జరగట్లేదు. దానివల్ల వాళ్ళందరూ చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అందువల్ల వారిని ప్రత్యేకమైన శ్రద్ధతో రాజేంద్ర ప్రసాద్ గారు యొక్క సహకారంతో మేము కూడా కలిసి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా ఆ సమస్య పరిష్కారం చేయడానికి, అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓటు వేయబట్టి ఇన్ని వేల మెజార్టీలు ఎప్పుడూ లేని కనీ విని ఎరగని విధంగా కేవలం 11 సీట్లకే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ పరిమితి అయిపోయి 164 సీట్లు కొత్తగా ఏర్పడిన కూటమికి రావడం అనేది కేవలం ఎంప్లాయీస్ లో టీచర్స్ వీళ్ళందరూ కూడా ఘనంగా సపోర్ట్ చేయబట్టి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంది. ఆ విధంగా సపోర్ట్ చేసిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబు గారికి ఉంది. దాన్ని మేమంతా మరింత బలోపేతం చేసి బలపరిచి వారిని 1-4 సార్లు వారు మనసులోకి తీసుకువెళ్లి జనాభా ప్రాతిపదికన బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ అమలు చేయాలని సోషలిస్ట్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వై తులసిరామ్ యాదవ్ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, విద్యావంతులు, యువత ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. తనను గెలిపిస్తే అన్ని వర్గాలకు ప్రజలకు మేలు చేకూర్చేలా పనిచేస్తానని తెలిపారు. జంగాల సింగరయ్య యాదవ్, సోషల్ జస్టిస్ ఫోరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ చైర్మన్ని. ఈరోజు ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రజా సంఘాలు, సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ ఐక్యవేదిక బలపరిచినటువంటి అభ్యుదయవాది, హైకోర్టు న్యాయవాది గుమ్మా శ్రీనివాస్ యాదవ్ గారికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. ఆచరణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలకు లభిస్తున్న రిజర్వేషన్లు 24%. అదేవిధంగా ఒకే రూలు పాటించకుండా విద్యా ఉద్యోగాల్లో మరి రిజర్వేషన్లు పెంచకుండా నామినేటెడ్ పోస్టుల్లోనూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మాత్రమే 34% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఇది బీసీల పట్ల మీకున్న స్పష్టమైన వైఖరి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతుంటే గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మరి విద్యావంతులు, మరి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ గుమ్మా శ్రీనివాస్ గారిని, యాదవ్ గారిని
మరి సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్యవేదిక, అదేవిధంగా బీసీ ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన మరి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గౌరవ పట్టభద్రులందరూ కూడా అత్యధిక విద్యావంతులు, మరి శాసన మండలిలో మరి బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా అణగారిన వర్గాలు, కాపులు, మైనార్టీలు, మహిళల యొక్క గొంతుని బలంగా వినిపించగలిగినటువంటి మేధావి వర్గానికి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలికి గుమ్మా శ్రీనివాస్ అనే నేను పోటీ చేస్తున్నాను. అయితే ఈ పోటీ కేవలం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా 11 అంశాల మేనిఫెస్టో తయారు చేసి ముందుకొచ్చాను. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంగా మీకు తెలియజేసేది, త్వరలో జరగబోయేటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి రోస్టర్ విధానం చాలా తప్పులున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ యొక్క రోస్టర్ విధానాన్ని సవరించి పరీక్షలు నిర్వహించాలని ఈ మీడియా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే విజయ డైరీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పాడి రైతు తాడికొండ రమేష్ బాబు డిమాండ్ చేశారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ అనిల్ కుమార్ పాడి రైతుల్ని మోసం చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు లేని ఉత్పత్తుల్ని తయారు చేసి అనేక అక్రమాలకి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా బయటకు వచ్చే ఉత్పత్తుల వలన ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఉమ్మడి కృష్ణాకు చెందిన రైతుల సహకార సంస్థల్లో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో పాడి రైతులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు తమకు ఇతర కంపెనీల కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు. రేటు పెంచామని చెబుతున్న చైర్మన్ బహిరంగంగా రేటు ఎంత పెంచారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 85 రూపాయల దాకా రేటు ఇస్తున్నామని చెప్తున్నారు. రైతులకిచ్చే బోనస్ 10 పైసలకు పడిపోయింది, వాస్తవం కాదా అని నిలదీశారు. టర్నోవర్ పెరిగినప్పుడు రైతులకి 10 పైసలు ఎందుకు ఇస్తున్నారని, బోనస్లు పెంచమని చెబుతున్న చైర్మన్ చలసాని ఆంజనేయులు అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. బోనస్ విషయంలో రైతుల పట్టుకొట్టింది ఆంజనేయులు కాదా అని కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాగేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగనే ఆవుల కొనుగోలులో కూడా అక్రమాలకి పాల్పడ్డారని, విజయ డైరీ రైతుల సంస్థకి ఒక బైలా ఉంది, దాని ప్రకారమే సంస్థ నడుస్తుందా అని అడిగారు. నూతనంగా నిర్మించిన కామధేనువు ఫ్యాక్టరీలో నీటి సమస్య ఉంది అని చెబుతున్నారు. అది రైతులకి చూపించాలని అన్నారు. 5,000 కేజీల పెరుగును నేలపాలు చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నీటి నాణ్యతా ప్రమాణాలు పరిశీలించకుండా ఏ విధంగా ఫ్యాక్టరీని నిర్మించారని అడిగారు. విలేకరుల సమావేశంలో నూజివీడు, ఆగిరిపల్లి, చెక్కవరం, గన్నవరం ప్రాంతాలకు చెందిన రైతులు కొడాలి రామకృష్ణ, దేవరపల్లి సురేష్, పమిడిపాటి రవి, కాట్రు నాని, ఈడుపుగంటి బాబురావు, కోట రామ్మోహన్, వేమన శేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి డైరీలో మా డైరీ నుంచి తిరుపతి లడ్డూలోకి నెయ్యి, బోగస్ నెయ్యి పంపించారని చెప్పి మొన్న బయటకు వచ్చిందండి. అదే ఫ్యాక్టరీ నుంచి మా ఫ్యాక్టరీలో కూడా క్రీమ్ కొనుగోలు చేశారండి గత 5 సంవత్సరాల నుంచి. అక్కడ మరి అదే బోగస్ అంటే మరి మా ఫ్యాక్టరీలో కూడా బోగస్ వచ్చి ఉంటుంది కదండి. మరి మా ఫ్యాక్టరీ రైతులది, రైతులందరూ కూడా నష్టం జరిగింది అనుకోండి, ఫ్యాక్టరీ లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. రెండోది, ఈ విజయ బ్రాండ్ ఉన్నటువంటి మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? మీరు యాక్సెప్ట్ చేయకుండానే చలసానాంజనేయులు గారు బయటికి ఎలా వచ్చింది? సార్, మేము రైతులుగా కష్టపడి పనిచేసే వాళ్ళం కాబట్టి పాడి రైతులకి ఏ కొంచెం అన్యాయం జరిగినా కానీ మేము బయట పెడటానికే ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు బోనస్ విషయంలో నష్టం జరిగింది. రెండోది, జీఎంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ మీద మాకు అతను రూపాయికి 15 పైసలు బోనస్ ఇస్తున్నామని చెప్పి మీరు అనౌన్స్ చేస్తే 60 పైసా తగ్గించి రైతులకు వేసాడండి. రైతులకు వేస్తే ఏంటని డైరెక్టర్ అడిగితే ఆ డైరెక్టర్లు మాకు తెలియదు అంటే తెలియదు అన్నారు.
కాబట్టి మాకు ఆ 60 పైసా బోనస్ ఏంటని మేము అడిగితే ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పి తర్వాత మర్చిపోమన్నారు. ఇన్సులేటర్ వెహికల్స్ కొన్నారండి, ఏ బ్యాటరీ డబ్బులతోటి ఇన్సులేటర్ వెహికల్స్ కొని ఆ వెహికల్స్ ని ప్రైవేట్ వ్యక్తికి శ్రీధర్ అనే అతనికి ఇచ్చారండి తిప్పుకోమని. ఆ వెహికల్స్ ఇవ్వటం కరెక్ట్. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తనకు అవకాశం ఇచ్చినందుకు బందెల గౌతమ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడారు. మహానేతల ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. బహుజన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడతారని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో నూతన సభ్యులు ప్రసంగించారు. అప్పటికి మాజీ అధ్యక్షులు ప్రస్తుత స్టేట్ గవర్నమెంట్ పరంజ్యోతి గారికి, సోదరుడు బందల్ బాలన్ గారికి, మరో స్టేట్ కోఆర్డినేటర్ గారు, వందన్ గారు, సత్యం గారు, కార్యదర్శులు, వివిధ జిల్లాలో వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, పార్టీ అన్ని ఈరోజు బాధ్యతలు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించినప్పుడు బాగా పనిచేసినట్టు దాంట్లో మరి కోఆర్డినేటర్గా జ్యోతి బహుజన సమాజ్ పార్టీలో బెహన్ మాయావతి గారి యొక్క ఆదేశాల మేరకు మరి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నేను ఈ రోజున బాధ్యతలు తీసుకుంటా ఉన్నాను. మరి ఆమె బెహన్జీ నన్ను రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ బహుజన కులాలని అధికారంలో తీసుకురావడానికి బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మరి రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఐక్యపరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రెండు పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీల యొక్క ప్రత్యామ్నాయంగా ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలు ముందుకు నడుపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బందెల గౌతమ్ కుమార్ గారు, బందెల గౌతమ్ కుమార్ నేడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు బెహన్ కుమారి మాయావతి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంచీరామ్ల కళలు అయితే ఏవైతే ఉన్నాయో, వారి సిద్ధాంతం ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి కుటుంబం వాళ్ళ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బహుజన సమాజ్ పార్టీ నిలబడుతుంది, బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది, బహుజన సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఉన్నటువంటి సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు కావచ్చు, కోఆర్డినేటర్ అయినటువంటి పూర్ణచంద్రరావు గారు, పరంజ్యోతి గారు, మల్లెక్కల్ గారు, గురప్ప గారు, చిత్రసేన గారు లాంటి, రాజారావు గారు, మాజీ ఎమ్మెల్యే రాజారావు గారు లాంటి చాలా మంది నాయకులందరినీ కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిన్నారులపై అత్యాచారాలు చాలా దురదృష్టకరమని హోంమంత్రి అనిత వ్యాఖ్య. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను నియంత్రించాలని హోంమంత్రి వెల్లడి. రాజకీయాలు మానేద్దామని, ఆటోనగర్లోని అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి కృషి చేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రతి కుటుంబంలో ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. వైసీపీ హయాంలో పిల్ల సైకో వంశీ బూతులు, చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపణ. వంశీ అరెస్టుతో ఇంతకాలానికి తగిన శిక్ష పడిందని ప్రజలంతా అభిప్రాయపడ్డారని వెల్లడి.
నైపుణ్యం కలిగిన కళాకారులకి, స్వయం సహాయక సంఘాల సభ్యులకి జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ్ భారత్ మహోత్సవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.